శుద్ధ వేస్ట్ సొల్లు చెప్తాడు. జెన్యున్గా అసలు ఉండడు. చాలా భయం ఎక్కువ. ఏ సినిమాకి ఏ నెగిటివ్ రివ్యూ ఇస్తే ప్రొడ్యూసర్లు కాపీరైట్లు వేస్తారో అని చాలా భయపడతాడు. ఎక్కడ ఛానల్ ఎగిరిపోద్దు అనే ఆ భయం కూడా ఉంది. తోప్ హానెస్టీ ఎట్ ఇట్స్ బెస్ట్. జెన్యున్గా చెప్తాడు. సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్. చాలా జెన్యున్గా ఎట్ ద సేమ్ టైం చాలా క్షుణ్ణంగా డీప్గా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి రివ్యూ ఇస్తాడు. ఆ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ చూపెడుతుంది, సొసైటీలో ఏ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తుంది, ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు, ప్రతిదీ ఇలా ఎవ్రీథింగ్ చాలా క్షుణ్ణంగా డీపర్ లెవెల్లో అనలైజ్ చేసి చెప్తాడు. జెన్యున్గా చెప్పే వాళ్ళల్లో వీడొకడు. బట్ కొన్నిసార్లు సూపర్గా చెప్తాడు, కొన్నిసార్లు చెత్తగా చెప్తాడు. లైక్ సీతారామన్ నచ్చలేదు అన్నాడు. నా ఫేవరెట్ మూవీ జాతిరత్నాలు కూడా నచ్చలేదు అన్నాడు. సో సమ్టైమ్స్ బెస్ట్, సమ్టైమ్స్ వర్స్ట్. సేమ్ పోల్చక వాళ్ళలాగానే సోషల్ మీడియాలో ఎవరికో దీన్ని సపోర్ట్ చేస్తే దానికి తగ్గట్టుగానే చెప్తాడు. భయం ఎక్కడ నెగిటివిటీ వస్తుందా అని, ఎక్కడ కాపీరైట్ పడతాయేమో అని, ఎక్కడ సబ్స్క్రైబర్స్ పోతారేమో అని సేఫ్ గేమ్ ఆడతారు. పూల చొక్క తైవ్యం. బెస్ట్ 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 ఉన్నట్టుగా చెప్తాడు. బెస్ట్ 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 హానెస్ట్. సినిమాకి రివ్యూ అని కూడా పెట్టడు, మై ఒపీనియన్ అని తమ్మునాలు పెడతాడు. బెస్ట్. సోది లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్తా అంటాడు, కానీ నిజానికి మొత్తం సొల్లే ఉంటుంది. ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటాడు, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమంటాడు, ఆ తర్వాత డీమార్ట్ అకౌంట్ గురించి, ఏంజల్ బ్రోకింగ్ గురించి చెప్తాడు. ఇంత సొల్లు చెప్పి లాస్ట్లో ఇంకేదో సొల్లు చెప్తాడు. జెన్యున్గా చెప్తాడు. నో ఫిల్టర్స్.